హాయ్ ఫ్రెండ్స్, నేను దుబాయ్లో మీ పాలకుల కుట్టిని. అందరికీ నమస్కారం. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. సో నా యూట్యూబ్ ఛానల్ వచ్చి దుబాయ్లో మీ పాలకుల కుట్టి అని ఉంటుంది. సో నేను టిక్టాక్లో లింక్ చేసి పెట్టాను, మీరు నేను ఫాలో చేయండి. సో సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే మీ అమూల్యమైన హ్యాండ్తో గంట నొక్కడం మాత్రం మర్చిపోకండి. సో చెడు కాకుండా మంచివి కూడా చెప్పేలాగా అన్నీ చేసేలాగా నన్ను ఫాలో చేస్తారని, ఎంకరేజ్ చేస్తారని ఇంకా నేను మీపై వదిలేశాను. సో నాకు మీ అమూల్యమైన చేతితో నన్ను ఆస్వాదిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫస్ట్ డే నా యూట్యూబ్ ఛానల్ డే ఆఫ్ లైఫ్. సో నేను ఈరోజు ఫస్ట్ డే చర్చ్కి వెళ్తున్నాను, ఫస్ట్ సండే అక్టోబర్. సో ఈరోజు నేను రెడీ అవ్వడానికి కాస్ట్యూమ్ మీకు చూపిస్తాను. చూడండి నా జ్యువెలరీ. దిస్ ఇస్ మై డ్రెస్, దిస్ ఇస్ చైన్ అండ్ బ్రాస్లెట్ అండ్ వాచ్ అండ్ రింగ్స్. ఓకే, థ్యాంక్ యూ. సో ఐ ఆమ్ ఫైనల్ రెడీ. చూడండి ఎలా ఉన్నానో ఏంటో చెప్పండి మీ కామెంట్ రూపంలో. హాయ్, ఇప్పుడైతే నేను చర్చ్కి వెళ్తున్నాను. నేను ఉండే ఫ్లాట్ ఇదే, ఇక్కడనే లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నా. సో లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇది మేము ఉన్న ఫ్లాట్. బయటకు వచ్చేసాం అక్కడ లిఫ్ట్లో నుంచి. బయట చాలా వేడిగా ఉంది. మొత్తం మీద అయితే రోడ్డు మీద పడిపోయాను. ఇక్కడ నుంచి బస్ స్టాప్ నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి 5 minutes పడుతుంది. నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇది నేను వచ్చిన ఇక్కడికి రావాలి బస్ స్టాప్. దీన్ని ఇప్పుడు నేను క్రాస్ చేస్తాను రోడ్డు. ఇది మెయిన్ రోడ్డు బస్ స్టాప్కి రావడానికి మా రూమ్ నుంచి. ఫైనల్ నేను చెప్పలేదు కదా ఎక్కడ ఉన్నాను. నేనైతే దుబాయ్లో ఉన్నాను. సో ఇది బస్ స్టాప్స్. సో ఇప్పుడు జిబ్రా క్రాస్ చేయాలన్నమాట. అది ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓన్లీ గ్రీన్ సిగ్నల్ పడితేనే మనం క్రాస్ చేయాలి. సో లేదంటే మనకి ఇక్కడ ఫైన్ పడిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి. ఇది మిషను. ఇది కార్డు ఉంటుంది. కార్డులో డబ్బులు వేసుకోవాలి. దీంట్లో వేసుకుంటేనే వీలవుతుంది అన్నమాట వెళ్ళడానికి. సో ఇది బస్ స్టాప్, లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా. మీరు ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా ఇక్కడ బస్సు వస్తాయి. ఆ నెంబర్ బట్టి మన ఏరియాకి వెళ్ళాలంటే ఆ ఏరియాకి వెళ్ళొచ్చు. అది బస్ స్టాప్. బస్ కోసం వెయిట్ చేస్తున్నాను బస్ స్టాప్లో. బస్సు ఎప్పుడు వస్తాయంటే చర్చ్కి అయితే లేట్ అయిపోతుంది. యాక్చువల్గా 3:30 స్టార్ట్, ఆల్రెడీ 3:20 అయిపోయింది. సో బస్సు ఎక్కినప్పుడు మనం కార్డు పంచ్ చేయాలన్నమాట. ఇది పంచ్ చేస్తే మన ఎంతో చెకింగ్ వచ్చినా ఏమొచ్చినా ప్రాబ్లం ఉండదు. సో ఏంటంటే దీంట్లో అమౌంట్ అనేది మాత్రం ఉంటారు. ఇది అమౌంట్ లేకపోతే ఎందుకు పనిచేది. మధ్యలో మనల్ని ఎవరన్నా పెట్టుకున్నా చెంగు వచ్చిందంటే మనకి ఫైన్ వేస్తాడు 300, 400. ఓకే, బస్ అయితే వచ్చింది. బస్ ఎక్కుతున్నాను. సో ఇప్పుడు నేను పంచి కొడుతున్నాను చూడండి. ఓకే, డన్. పంచి అయితే అయిపోయింది.
వస్తున్నారు. సో ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇది బస్ స్టాప్. నేను దిగిన బస్ అయితే అక్కడ ఉంది, ఆ స్టాప్. ఇది ఈ బిల్డింగ్ వచ్చి బ్యాంకు. ఇప్పుడైతే చర్చ్కి నడుచుకుంటూ వెళ్తున్నా. ఇది మెయిన్ రోడ్డు. ఇది బుర్జ్మాన్ అంటారు దుబాయ్లో. ఇక్కడ చూడండి ఎంత పెద్ద బ్యాంక్స్ ఉన్నాయో. బ్యాంక్స్ అన్ని లైన్గా ఉన్నాయి. మా చర్చ్ బిల్డింగ్ దగ్గరికి అయితే వస్తాను ఇప్పుడు దివ్య మాట వెళ్ళడానికి. ఇప్పుడైతే లిఫ్ట్ ఎక్కాలి. సో లిఫ్ట్ ఎక్కాను. వాన కురినట్లు మెరుపు పుట్టించేవాడు ఆయనే. తన విధుల నుండి గాలును ఆయన బయలు వెలిజేయను. ఐగుప్తుల మనుషులను తొలిసివేసిన పశువులతోనూ పక్షులతో ఆయన ఐగుప్తుని మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయన సూచక్రియలను మహాత్మ కార్యములను జరిగించెను. అమోరియలు రాజైన సిహోనును బాషాను రాజైన ఓగోను గతము చేసెను. కన్న రాజధానులను పాడు చేయను. యెహోవా నీ నామము నిత్యము నిలిచెను. యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరము తరము నుండెను. చర్చ్ అయిపోయింది, బయటకు వచ్చాము. ఇది మా చర్చ్ బ్యాచ్ వల్ల. సో ఇప్పుడు నేను బుర్జ్మాన్లో ఉన్నాను. మా చర్చ్ ఇదే. చూడండి అందరూ జనాలు వస్తున్నారు, వస్తున్నారు. మా తమ్ముడు అందరూ చూపిస్తాను చూడండి. అదిగో పెద్ద తమ్ముడు సతీష్ రెడ్డి, స్మాల్ తమ్ముడు అఖిల్ రెడ్డి. అందరూ చర్చ్ అయిపోయింది. మా తమ్ముడు, మా చిన్న తమ్ముడిని, మా పెద్ద తమ్ముడు చూడండి. అరే మా నిక్ నేమ్స్ వచ్చి మా నిక్ నేమ్స్ చెప్తారు చూడండి. మా తమ్ముడు నిక్ నేమ్స్ చెప్తారు చూడండి. చెప్పనా 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 మీ నిక్ నేమ్స్? ఇది బిగ్ ఎలిఫెంట్, ఇది చిన్న ఎలిఫెంట్, ఇది గాజులా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బుర్జ్మాన్ మెట్రో స్టేషన్కి వెళ్తున్నాను. అదే నా శత్రువులు ఉన్నారు కదా, నా శత్రువులతో కలిసి వెళ్తున్నాను. సో ఏం చెప్పాలంటే ఆల్మోస్ట్ చర్చ అయిపోయింది. ఇంకా ఈరోజు సండే హాలిడే కాబట్టి ఇంకా తిరగడం మన ఇష్టం, మన లైఫ్ కాబట్టి. సో మళ్ళీ నార్మల్గా రేపటి నుంచి యథావిధిగానే డ్యూటీలు టైము. సో ఓకే, నేను బుర్జ్మాన్ మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ వీడియో పెడతాను. ఇది వచ్చి ఎడిడాస్ షోరూమ్ అన్నమాట. కామెడీ అంటే ఎవరో కాదు,
ఇదిగో హెచ్చు. దీన్ని వచ్చి గన్నేరు చెట్టు అంటారు. అవును, మా ఊర్లో గన్నేరు చెట్టు అంటారు. మీ ఊర్లో చెట్టు అంటారా? చందమామ అదిగో దూరంలో ఉంది, మీకు కనిపిస్తుందా చందమామ? అదిగో చందమామ. సో చూసారా ట్రాఫిక్? ఇది దుబాయ్ బస్సు. దుబాయ్లో బస్సులు ఎలా ఉంటాయి అన్నమాట. హలో, ఇప్పుడు నేను బుజ్జిమోహన్ మాల్కి అయితే వచ్చేసాను. ఇదంతా బుజ్జిమోహన్ మాల్ అన్నమాట. సో ఇక్కడ కాఫీ షాపు చాలా బాగుంటుంది. సో చాలా రష్గా కూడా ఉంటుంది కాఫీ షాపు. ఇప్పుడు టైంలో తాగడానికి. ఫుడ్ కోర్ట్ అయితే 3rd ఫ్లోర్లో ఉంటుంది. మేమైతే ఇప్పుడు 1st ఫ్లోర్లో ఉన్నాము. చూడండి క్రౌడ్ ఎంత ఉందో, ఇలా ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్, మేమైతే బుజ్జిమోహన్ మాల్కి వచ్చాము. సో ఇక్కడ డ్రెస్సెస్ మాత్రం బాయ్స్ చాలా కాస్ట్, అంటే భయంకరమైన కాస్ట్ ఉన్నాయి. కొనాలంటేనే చాలా భయం వేస్తుంది. చాలా విపరీతమైన కాస్ట్, కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. సో ఇక్కడంతా ఫుడ్ కోర్ట్ అన్నమాట. అంటే ఫుడ్ కోర్ట్ అనే కాదు, మొత్తం అన్ని ఆల్మోస్ట్ రౌండ్. మాల్ నుంచి ఇది మెయిన్ రోడ్ అన్నమాట. సో నీరు స్ట్రైట్గా వెళ్తే అటు కరామా వస్తుంది. అది ఏడీసీబీ మెట్రో అంటారు, అది మీకు కనిపిస్తుంది అనుకుంటా. సో ఇదంతా బుజ్జిమోహన్ మాల్. ఇది వచ్చి క్యారీఫోర్ అన్నమాట. క్యారీఫోర్ సో దుబాయ్లో ఎంత పెద్ద పెద్దగా బిల్డింగ్స్ ఉన్నాయో. షాపింగ్ అయితే అయిపోయింది. బస్ కూడా ఎక్కేసాను. ఇంకా రూమ్కి వెళ్ళడానికి ఆల్రెడీ బస్సులో ఉన్నాను. అయితే ఫ్లాట్కి అయితే వచ్చాను. ఇంకా లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నా.